ఇప్పుడు ఈ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఓటర్లను ఎన్నుకుంటున్నాయి. దేశంలో ఇప్పుడు SIR ప్రక్రియ జరుగుతుంది. ఎలా జరుగుతుంది అనే క్వశ్చన్స్ కన్నా ఈయన చెప్తున్న విషయాలు వింటుంటే మతి పోతుంది. అదేంటి, భారతదేశంలో జనాభా పెరుగుతోందా తరుగుతోందా? పెరుగుతుంది కదమ్మా. జనాభా పెరిగితే ఓటర్లు పెరుగుతారా తరుగుతారా? తరుగుతున్నారు. ఏమిటి మరి? కొంత సమాచారాన్ని మన దగ్గర నుంచి దాస్తున్నారండి. అదేంటి చెప్తాను. ఎలక్షన్ కమిషన్ మాన్యువల్లోనే 2 ప్రొవిజన్స్ ఉన్నాయండి. ఒకటి ఏంటంటే, మీరు వార్డు సభ గ్రామ సభ పెట్టి ఆ ఓటర్ లిస్టు చదివి ఉన్నారా లేరా అని ఆ సభను అడిగి 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు మా ఇంట్లో 2 ఉన్నారండి అంటే వాళ్ళ పేరు లెక్కించు. ఇలా చెయ్యాలి అని దేర్ ఆర్ ప్రొవిజన్స్ ఇన్ వారు ఓటర్ లిస్టు ఎక్కడో చీకటి గదుల్లో కూర్చుని కంప్యూటర్ పెట్టుకుని సవరించడం కాదు. వీడి పేరు తీసేసాం, వాడి పేరు తీసేసాం, వీడంటే నాకు ఇష్టం లేదు, వాడి పేరు ఇలాగుంది, అలా కాదు. ఈ దేశంలో అర్హుడైన వాడు ఎవ్వరూ కూడా ఓటు లేకుండా ఉండకూడదు. దట్స్ ఆల్. నేను ఈ ఓటరుగా ఉండడానికి అర్హున్నా కాదా అని నేను నిరూపించుకోవాలా? ఎక్కడ ఉందండి ఎనీవేర్ ఎట్ ఆల్ ఇన్ ద వరల్డ్? లేదు, మనకు అసలు లేదు. అది ప్రపంచంలో ఎక్కడైనా సరే ప్రజాస్వామ్యం ఏంటంటే ఓటర్లు ప్రభుత్వాలని ఎన్నుకుంటారు కదండి. ఇప్పుడు ఈ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఓటర్లను ఎన్నుకుంటున్నాయి. భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది యొక్క పౌరసత్వాన్ని చంపడమే SIR లక్ష్యం. SIR is nothing but a bloodless political genocide. రక్తపాత రహిత రాజకీయ నరమేధమే SIR. విన్నారు కదా. నేను ఎలక్షన్ ప్రొవిజన్స్ కానీ ఏమీ చదవలేదు, కానీ నాకు ఒక థాట్ వచ్చింది. నాకు ఒక థాట్ వస్తే వేరే పార్టీలో చేస్తారు ఒక అన్న. ఆ అన్నకి ఈ స్క్రీన్ షాట్ షేర్ చేస్తున్నాను. అన్న, ఇలా చేస్తే బాగుంటది కదా, మన ఊర్లో ఉన్న వాళ్ళతో ఇలా చేసి తీర్మానం చేసుకుంటే బాగుంటది కదా అనేసి అన్నాను. కానీ ఈ రోజు ఈ వీడియో చూసాను. ఎలక్షన్ ప్రొవిజన్స్ లో అలాంటి పాయింట్ ఉందంట, నాకు తెలియదు. సో చూసి సడన్ గా దీని మీద వీడియో ఖచ్చితంగా చేయాలి, ప్రజలకి ఈ విషయాలు తెలియాలి అనేసి అనుకున్నాను. ఎందుకంటే 2 గ్రామాలు లిస్ట్ ని చదివి వినిపించి 2 పార్టీల మధ్యన తీర్మానం, అలాగే గ్రామ ప్రజల మధ్య తీర్మానం చేసుకుంటే పర్ఫెక్ట్ ఓటర్ లిస్టు బయటికి ఖచ్చితంగా వస్తుంది. సో అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా తెలియజేయండి. థ్యాంక్ యూ.